ఈరోజు ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ మహాసభ కార్యక్రమం నిర్వహించారు. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈరోజు ఈ సభ నిర్వహించారు. ఈ సభలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్న విషయాలు తెలుసుకుందాం. పల్లె రవికుమార్ గారు, ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు? మేము కొత్తగా పెట్టే డిమాండ్ ఏం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట 60 హామీలు ఇచ్చింది. అందులో మొట్టమొదటిది బీసీ రిజర్వేషన్లని స్థానిక సంస్థల్లో 42% నుంచి 42% పెంచి ఎన్నికలు నిర్వహిస్తాం. అది 6 నెలల్లో ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పింది. ఇప్పటివరకు దానికి సంబంధించి లేదు. సమగ్ర కులగణన చేస్తామని చెప్పారు. ఆ సమగ్ర కులగణనకు సంబంధించి కూడా రకరకాలుగా మోసం చేయాలని చెప్పేసి చూస్తే ఆ రోజు బీసీ కమిషన్, రెగ్యులర్ బీసీ కమిషన్కు దానికి పెట్టే చేయాలని చూస్తే ఇది న్యాయపరంగా నిలబడదు, ఖచ్చితంగా డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్తే అడిగితే కూడా వేయలేదు. ఏదో తూతు మంత్రంగా రెగ్యులర్ కమిషన్కి ఆ పని చేద్దామని చూసింది. అది ఎప్పుడైతే హైకోర్టు మొట్టికాయలు వేసిందో అనివార్యంగా మేము చెప్పినట్టుగా, మేము కోరినట్టుగా బీసీ బిడ్డలుగా, బీసీ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, ఉద్యమకారులుగా మేము కోరినట్టుగా డెడికేటెడ్ కమిషన్ వేయాల్సి వచ్చింది. ఆ డెడికేషన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, టీఓఆర్ కానీ, టీఓఆర్ టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ కానీ కరెక్ట్గా కూడా ఇవ్వకుండా ఏదో తూతు మంత్రంగా కథ నడిపించేసి అదేదైనా పొరపాటు జరిగితే న్యాయ వివాదాలు వాళ్లే సృష్టించి దాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు కూడా చేస్తున్నది. అందుకే వాళ్ళు ఒక్కటే బరాబర్గా మీరు ఏం చేస్తారనేది సంబంధం లేదు. మీరు 6 నెలల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు. మీరు ఎన్నికల మేనిఫెస్టో కామారెడ్డి డిక్లరేషన్లో, బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ మేరకి తెలంగాణలో 42% రిజర్వేషన్లని పూర్తి చేయాల్సిందే. దాన్ని ఎట్లా చేస్తారు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏంది, రూట్ మ్యాప్ ఏంది ఇప్పటికనే చెప్పాలి. మీరు ప్రజలకు చెప్పకుండా ప్రజలు మభ్యపెడుతున్నారు. ఇప్పటికీ ప్రజలకు మభ్యపెట్టకుండా ఆ 50% రిజర్వేషన్ల గరిష్ట పరిమితికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు అడ్డంకిగా ఉన్నాయి. కాబట్టి దాన్ని సరిదిద్దాలంటే 9th షెడ్యూల్లో పెట్టాల్సి ఉంటుంది. 9th షెడ్యూల్లో చేర్చితే తప్ప ఈ బీసీ రిజర్వేషన్లకు పెంచుకోవటానికి 40%కు అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా దానికి ఇప్పటికే కేసీఆర్ గారు అసెంబ్లీలో దానికి సంబంధించి తీర్మానం కూడా చేస్తున్నారు. ఆ తీర్మానాన్ని కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒత్తిడి చేసి బీసీ రిజర్వేషన్లని 42% పెంచుకోవటానికి తమిళనాడు తరహాలో ఖచ్చితంగా కూడా ఆ వెసులుబాటు 9th షెడ్యూల్లో పెట్టించేటువంటి కార్యాచరణ పూర్తి చేపట్టాలి. దానికి బీఆర్ఎస్ పార్టీగా మేమేం చేయాలో మాకు చెప్పండి. ఖచ్చితంగా దాన్ని సహకరించడానికి బీఆర్ఎస్ పార్టీగా, బీసీ బిడ్డలుగా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సహకరిస్తా అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు బీసీలను పట్టించుకోలేదని చెప్పి ఇది కొత్త నాటకం, బీసీల పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఆడినటువంటి జగన్నాటకం బయటపడ్డది, ప్రజలు గ్రహించిరు మోసమని ఇవాళ బక్వాస్ మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ మార్కెట్ కమిటీల్లో బీసీలకి, మహిళలకు రిజర్వేషన్లు దేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ల, పాలక మండలి నియామకంలో దేశంలో ఎక్కడ లేదు. కేసీఆర్ గారు పెట్టిండు, కూర్చుకోవాలి. దాదాపు 1000 గురుకుల పాఠశాలల్ని 7 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల్ని చదివేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం చేపట్టినటువంటిది ఇవాళ బీసీల కోసం చేతి వృత్తులను ఎట్లాగో చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు చేతి వృత్తులు కునారిల్లిపోకుండా వాళ్లకు ఆర్థిక పునరుజ్జీవం కలిగించేయాలనేటువంటి ఉద్దేశంతో యాదవులకు గొర్రెల పెంపకము, ముదిరాజులకు గంగపుత్రులకి చేపల పెంపకం కోసము గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, ఇట్లా అదేవిధంగా పద్మశాలీలకు, చేనేత కార్మికులకు చేయూత, ఇట్లా సబ్బన్న వర్గాలకు ఒక్కొక్క కార్మికులు ఒక చేయూత సంక్షేమ కార్యక్రమాలు, అభ్యున్నతి కార్యక్రమాలని చేపట్టింది కేసీఆర్. ఇవాళ అది పక్కకు పెట్టి మీరు ఇవాళ చెప్తున్నది ఏంది, మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో 60 హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయండి. అవే కదా అడుగుతుందా? మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటలేం, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. మీరు చెప్పినటువంటి హామీలను నమ్మి ప్రజలు మీకు ఓట్లు వేసారు, అధికారం అప్పచెప్పినటువంటి వాళ్ళకి మోసం చేస్తారా, ద్రోహం చేస్తారా? మీరు ఇవాళ అది చేయకుండా ఆ మోసాన్ని ప్రజలు గ్రహించి దానికి ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీ వెన్నుదన్నుగా నిలబడ్డది. కాబట్టి మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని మీద విష ప్రచారానికి శ్రీకారం మొదలుపెట్టింది.
కాంగ్రెస్ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీ భువనగిరి ఎంపీ కూడా మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఏదైతే హామీ ఇచ్చామో బీసీలకు డిక్లరేషన్ చేశామో ఇచ్చిన ప్రకారం ఆల్రెడీ కూడా సర్వే కూడా మొదలైంది, సర్వే చేసి రిపోర్ట్ కూడా దగ్గరలో ఉంది. ఇది ఏదో రిపోర్ట్ని త్వరలో ప్రకటించబోతున్నామని చెప్పి ఏదో ఈ బీఆర్ఎస్ నాయకులు ఇది మా డిమాండ్ ద్వారానే వీళ్ళు ప్రకటించారని వాళ్ళ మెప్పు పొందేందుకే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు. మీరు ప్రేయర్ ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తున్నా. భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడు. పార్లమెంటు చట్టం ఇది ఏ విధంగా అవుతుందో ఒకసారి తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇవాళ 50% రిజర్వేషన్ల గరిష్ట పరిమితి చట్టం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వచ్చింది. దాన్ని ఏ విధంగా సరిదిద్దాలో తెలుసుకొని మాట్లాడితే మంచిది. తెలియకుండా ఏది పడితే అట్లా మాట్లాడితే ప్రజల్ని రెచ్చగొట్టొద్దు. మాకు తెలుసు, అంతా తెలుసు. ఇవాళ దాన్ని 9th షెడ్యూల్లో చేర్చితే తప్ప ఆ 50% రిజర్వేషన్ల 50% గరిష్ట పరిమితికి సరిదిద్దడానికి అవకాశం లేదు. 9th షెడ్యూల్లో చేర్చినట్టయితేనే అది అవుతుంది. ఆ పని చేయమని చెప్పేసి చెప్తున్నాను. ఆ పని చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆ ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నందుకు మా మీద ఎదురుదాడి చేస్తున్నారు. మీరు ఒక్కటే కాదు కదా ఇచ్చింది, 60 హామీలు ఇచ్చారు. చామల కిరణ్ ఎంపీ గారు చెప్పాలి, పిసిసి అధ్యక్షుడు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. ఆ ప్రతి హామీని ఎందుకు అమలు చేస్తలేరో, అమలు చేయడానికి వచ్చినటువంటి అడ్డంకి ఏందో చెప్పండి. ఇంకా కూడా మీరు ఏం చెప్పారు, బడ్జెట్లో 20,000 కోట్లు ప్రతి సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ఆ 20,000 కోట్లు చెప్పినటువంటి మీరు, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినటువంటి మీరు 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీసీ బడ్జెట్ ఎంత పెట్టిరు? 8,700 కోట్లు పెట్టినట్టు 9,000 కోట్లు సుమారుగా పెట్టిరు. అంటే మీ మోసం అయిపోయింది కదా. మొట్టమొదటి ద్రోహం, మోసం. ఆ మోసాన్ని అంటే మీరు మోసం చేస్తాం ఏం చెప్పినా కూడా ఎవ్వరు మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు. మేము ఎంత దగులుబాజీ పని చేసినా, ఎంత కుట్రపూరితంగా చేసినా, ఎంత విషయాన్ని మాట్లాడినా, ఎంత చిల్లర మల్ల రాజకీయం చేసినా కూడా ఎవ్వరు కూడా మాట్లాడవద్దు. మా మాటలు విని చప్పట్టు కొట్టాలని చెప్పేసి అంటారు. లేదు, ఉద్యమం నుంచి ఎదిగొచ్చినటువంటి వాళ్ళం, తెలంగాణ సమాజం కోసం నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళం. బరాబరిగా నిన్ను కాదు నీ తాతను కూడా ప్రశ్నిస్తాం. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని ఎండగడతాం. ఆ మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో మీకు తగిన బుద్ధి చెప్పేటట్టుగా చేస్తాం. వదిలిపెట్టేది ఏం లేదు.